హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోలని కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సతీష్ వీడియో కంటిన్యూషన్ అండి. చెన్నైకి ఒకదాన్ని తీసుకెళ్ళిపోయినానని చెప్పినాను కదండి హాస్పిటల్కి. సతీష్ని ఎమర్జెన్సీలో జాయిన్ చేయించేసినానండి. మాకు చూసే డాక్టర్ ఆల్రెడీగా ఉన్నాడు కాబట్టి ఆయన ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాడండి. బీపీ 220 ఉంది, హార్ట్ బీట్ పెరిగిపోయింది, పల్స్ పడిపోయిందండి మెయిన్. ఇవన్నీ చూసి డాక్టర్ వచ్చి సీరియస్ అమ్మ అంటున్నాడు. నేను ఒక పక్క షివర్ అవుతున్నాను, ఏడుస్తున్నాను. సతీష్ కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. సతీష్ బెడ్ మీద పడుకోలేకపోతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు. ఆ మిషన్లు అంత పెడితే అవంతా తీసేయండి, నాతో కాలేదంటున్నాడు. ఫస్ట్ టైం పోయినప్పుడు కూడా సతీష్ భయపడలేదండి. సతీష్ బాడీ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కంట్రోల్లో ఉన్నిందండి. తర్వాత వెళ్ళినప్పుడు బాడీ కంట్రోల్ తప్పిపోయిందండి. పల్స్ పడిపోయింది, బీపీ హైలోకి వెళ్ళిపోయింది అనే లోపల నేను భయపడిపోయినానండి. ఆ డాక్టర్ వచ్చి భుజం తట్టి ఏం కాదులే, మా పైన దేవుడు ఉన్నాడు, ఏం కాదులే అనేసి ధైర్యం చెప్పి ఫస్ట్ ఎమర్జెన్సీలో 1 అవర్కి 10,000 అండి. ఎమర్జెన్సీలో వద్దమ్మా, పైకి షిఫ్ట్ చేసి ఇచ్చేస్తున్నానని ఆ డాక్టరే ముందుబడి టక్ టక్ అంతా రాసేసి పైకి తీసుకెళ్ళి డయాలసిస్ పెట్టినాడండి. డయాలిసిస్ పెడతారమ్మా, ఎందుకంటే అన్ని టెస్టులు అయిపోయినాయండి. సతీష్ని తీసుకెళ్ళినాక లంగ్స్లోకి వాటర్ వెళ్ళిపోయినాయండి. ముందు రోజు తెలియకుండా మా రిలేటివ్స్ ఒకరు జ్యూస్ తెచ్చిస్తే సతీష్ తాగేసినాడు. వాటర్ కంటెంట్ బాడీలోకి ఎక్కి వెళ్ళిపోయిందండి. మినిమం రోజంతా కలిపి 1 లీటరే తీసుకోవాలి, ఒక్కొక్కసారి 100 ml తీసుకోవాలి. తెలియక ఎక్కువ తీసుకునేసినాడండి. ఒక 50 ml 100 ml ఎక్కువ అండి వాటర్ సతీష్కి. తెలియక ఫస్ట్ టైం కదండి, ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల లంగ్స్లోకి వెళ్ళి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేసింది. పల్స్ పడిపోయే లోపల నాకు భయం అయిపోయిందండి. ఇంకా ఆ డాక్టర్లు ఎవరో కానీ చాలా మంచోళ్ళు అండి, చాలా మోటివేట్ చేసినారు మమ్మల్ని ఇద్దరిని. పైకి తీసుకెళ్ళి డయాలిసిస్ పెట్టేసినారండి. డయాలిసిస్ జరుగుతా అంటే కూడా సతీష్ వల్ల కాలేదు. ఆ బెడ్ని కొంచెం పైకి లేపంటాడు, డౌన్ చేయంటాడు, అసలు అదురుతున్నాడండి. మృత్యుంజయ మంత్రము ఒక ఆయన పంపించినాడు కదా అండి సతీష్ బాగాలేనప్పుడు. ఆ మృత్యుంజయ మంత్రం ఫోన్లో ఆన్ చేసి సతీష్ పక్కన పెట్టేసి మేమిద్దరం ఆ మంత్రం జపిస్తానే ఉన్నామండి. మాకేం చేయాలో కూడా తెలియదండి. సతీష్కి ఏమంటే అల్లాడిపోతున్నాడు, కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఆ రోజు భయపడినంత లైఫ్లో ఇంతవరకు భయపడలేదేమండి నేను పెళ్ళైనప్పటి నుంచి. ఆ రోజు సతీష్ భయపెట్టేసినాడండి. సతీష్ భయపడిపోయినాడు. ఇంకా 1 అవర్ అటో ఇటో ఉన్నాగా ఫస్ట్ మా అన్న వచ్చేసినాడండి. మా అన్న వచ్చే లోపల సతీష్ కొంచెం కోలుకున్నాడు, కానీ మాట